ఆకాశంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. సరిగ్గా రాత్రి 9:57 ప్రారంభమైన చంద్రగ్రహణం అర్ధరాత్రి 1:26 వరకు ఉండనుంది. గ్రహణ కాలం 3:30 గంటలు ఉండనుంది. రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ సమయంగా నిర్ణయించారు శాస్త్రవేత్తలు. సూర్యునికి చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూమి నీడ చంద్రుడిపై పడటంతో పౌర్ణమి రోజు చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్రగ్రహణం అంటారు. సూర్యుని చుట్టూ పరిభ్రమించే భూకక్షకు 5 డిగ్రీలు ఏటవాలుగా చంద్రుని కక్ష ఉంటుంది. మరోవైపు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ఎలాంటి సాధనాలు అవసరం లేదంటున్నారు సైంటిస్టులు. ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. భారత్, సింగపూర్, చైనా, రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుంది. మరోవైపు గ్రహణం కారణంగా దేశంలోని ఆలయాలన్నీ మూతపడ్డాయి. తిరిగి సోమవారం ఉదయం సూర్యోదయం తర్వాత ఆలయాల్లో గ్రహణ శుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు నిర్వాహకులు. గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనిపిస్తోంది. అందుకే దీనికి బ్లడ్ మూన్ అని పేరు పెట్టారు. హైదరాబాద్లోనూ చంద్రగ్రహణం సంపూర్ణంగా స్పష్టంగా కనిపిస్తోంది. భాగ్యనగరంతో పాటు ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతా, హిమాచల్, లడాక్, రాజస్థాన్, గుజరాత్, కూర్గులోనూ స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు.